ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ప్రమాదం పొంచి ఉంది. మరొక 48 గంటల్లో ఒక స్త్రీ కారణంగా ప్రమాదం. జనవరి 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. 100% జరగబోయేది ఇదే. అసలు వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? మరొక 48 గంటల్లోని వీరి లైఫ్లో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి క్లియర్గా తెలుసుకుందాం. కాకపోతే ఈ రాశి వారికి మరొక 48 గంటల్లోనే ఒక స్త్రీ కారణంగా ప్రమాదం అనేది పొంచి ఉంది. మీ జీవితంలో ప్రవేశించే స్త్రీ కారణంగా మీకు ఈ సమయంలో ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి మీకు ఈ సమయంలో మీ దగ్గరికి ఎవరైనా స్త్రీలు చేరుతున్నట్లు మీకు అనిపించినట్లయితే కనుక ఆ స్త్రీని మాత్రం మీరు ఖచ్చితంగా ఈ సమయంలో మాత్రం దూరంగా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ స్త్రీ కారణంగా మీకు ప్రమాదం అనేది అధికంగానే పొంచి ఉంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి. బాగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మేలు. ఉద్యోగ వ్యాపారాలలో మేలు జరుగుతుంది. ఆర్థికంగా అనుకూలం. పొదుపు అవసరం. మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. సూర్యనారాయణ దర్శనం శుభప్రదం. శ్రీ లక్ష్మీ యోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. నిర్ణయాల్లో స్పష్టత అవసరం. కుటుంబ సభ్యులతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఉద్యోగంలో శాంతంగా వ్యవహరించాలి. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలకు ఇది సరైన సమయం అయితే అసలు కాదండి. ఉన్నదానిని జాగ్రత్తగా కొనసాగించాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే సమస్యలన్నీ కూడా మీకు సమయంలో తొలగిపోతాయి. నవగ్రహ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే చూస్తారు. మీ జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు చూసుకున్నట్లయితే ఇది ఒక చలనచిత్రంలాగా సాగే సంవత్సరంగా చెప్పవచ్చు. ఇది సాధారణ సంవత్సరం కాదు, మీ యొక్క జీవిత గమనాన్ని మార్చే సంవత్సరం. రాత్రి ఎంత చీకటిగా ఉంటుంది అంటే ఉదయం అంత కాంతివంతమయం అవుతుంది అనే సామెత 2026 ఈ వృశ్చిక రాశి వారికి అక్షరాల వర్తిస్తుంది. ఈ ఏడాది ప్రారంభం మమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగంగా పరీక్షిస్తుంది. కానీ సంవత్సరం మధ్యలో జరిగే ఒకే ఒక్క గ్రహ మార్పు, గురుడి యొక్క ఉచ్చ స్థితి మీ యొక్క జాతకాన్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. మొదటి భాగం పరీక్షల సంవత్సరము, తర్వాతి భాగం పరిశ్రమకు ప్రతిఫలంగా ఉంటుంది. ఈ యొక్క పరాక్రమ ఎలా ఉంటుందో దానికి గల జ్యోతిష్య కారణాలు ఏమిటో ఇప్పుడు లోతుగా అయితే మనం విశ్లేషిద్దామండి. ఈ రాశి వారికి ఫలితాలు నిజమైన కోణంలో అర్థం చేసుకోవాలి అంటే 2026 మీ రాశిని బలంగా ప్రభావితం చేసే 4 ప్రధాన శక్తులను ముందుగా గమనించాలి. ఇవి మీ యొక్క జీవితంలో వచ్చే అన్ని మార్పుల వెనుక కూడా ఉన్నటువంటి అదృశ్య శక్తులు. అష్టమ గురుడు మీ యొక్క 2వ అంటే ధన మరియు 5వ అంటే సంతాన స్థానాలకు అధిపతి అయిన గురుడు మే నెల చివరి వరకు 8వ ఇంట్లో అంటే కష్టస్థానంలో ఉంటాడు. జ్యోతిష శాస్త్రంలో అష్టమ గురుడు అనేది చాలా క్లిష్టమైన లోతైన మార్పులు కలిగించే దశ. ఇది కేవలం డబ్బు ఆగిపోవడం, అప్పులు పెరగడం మాత్రమే కాదు, జీవితం పైన మీ యొక్క దృష్టిని పూర్తిగా మార్చే కర్మ ఫలాలను బలంగా చూపించేటటువంటి కాలంగా కూడా చెప్పవచ్చు. 8వ ఇంట్లో ఉన్నప్పుడు గురుడు ఆకస్మిక ఖర్చులు, గుప్త శత్రువులు, వైద్య చికిత్సలకు సంబంధించినటువంటి వ్యయాలు, ఇన్సూరెన్స్, లీగల్ విషయాలు వంటి వాటిని ముందుకు తెస్తాడు. మీ పైన మీరు చేసుకున్న నిర్ణయాల బరువు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఇప్పటి వరకు కూడా తీసుకున్న మార్గం సరిది కాదేమో అనేటటువంటి సందేహం అయితే మీలో కలగవచ్చు. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆస్తులపైన కూడా తల ఎత్తే వాదనలు లేదా పన్ను, బ్యాంకు సంబంధ ఇబ్బందులు కూడా ఈ సమయంలోనే ఎక్కువగా ఉత్పన్నం అవుతాయి. అదే సమయంలో దీన్ని పూర్తిగా ప్రతికూలంగా మాత్రమే చూడకూడదు. అష్టమ గురుడు మీలో
అంతఃచింతన పెంచుతాడు. జ్యోతిష్యం, ఆయుర్వేదం, మంత్రతంత్రాలు, రహస్య శాస్త్రాలపైన మీకు ఆసక్తి కూడా పెరగవచ్చు. మీ లోపాలేంటో, బలాలేంటో విశ్లేషించి మీ యొక్క జీవితాన్ని మళ్ళీ నిర్మించుకోవడానికి ఇది ఒక పెద్ద కర్మశుద్ధి దశగా కూడా మీకు ఈ సమయంలో పనిచేయనుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అంటే వృశ్చిక రాశి వారి యొక్క జీవితం గురించి మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ఉచ్చ గురుడు జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు కూడా 2026 అతిపెద్ద మలుపు ఇది అని చెప్పవచ్చు. గురుడు కర్కాటక రాశిలోకి మీ యొక్క జీవితంలో 9వ ఇల్లు అంటే భాగ్యస్థానంలో ప్రవేశించే ఉచ్చ స్థితికి పొందుతాడు. ఇది 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే లభించే అద్భుతమైన యోగం. ఇక్కడ గురుడు అత్యంత పవిత్రమైన దయామయ స్వభావంతో పనిచేస్తాడు. ఉచ్చ గురుడు 9వ ఇంట్లో ఉండడం అంటే ధర్మ, దైవభక్తి, గుణవృద్ధి, ఆధ్యాత్మికం, జ్ఞానము, గౌరవము, గురు కటాక్షము అన్నీ కూడా మీ మీద కురుస్తాయి అనే మాట. 9వ ఇంట్లో నుండి గురుడు మీ యొక్క రాశిని 1వ ఇల్లు, 3వ ఇల్లు, చేతన ప్రయత్నాలు మరియు 5వ ఇల్లు సంతానం మధ్య మానసిక శాంతి చూసిన ఆశీర్వదిస్తాడు. దీని వలన పరీక్షల కాలం ముగిసిన తర్వాత ఎంతో స్థిరమైన ఆత్మవిశ్వాసంతో కూడిన జీవితం ప్రారంభం అవుతుంది. గురువుల పెద్దల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. విలువైన మార్గదర్శనం దక్కుతుంది. కుటుంబంలో సద్భావం పెరుగుతుంది. మీ యొక్క మాటకు బరువు వస్తుంది. ఆర్థిక దృష్ట్యా ఎదుగుదల, ఆధ్యాత్మిక దృష్ట్యా లోతైన జ్ఞానం రెండూ కూడా చాలా సమానంగా ఉంటాయి. శని మీకు 4వ, 5వ ఇంట్లలో ప్రత్యేకమైనటువంటి సంబంధం కలిగిన గ్రహము. 2026 మొత్తం కాలం శని మీ యొక్క 5వ ఇంట్లో అంటే మీనరాశి సంచారం కొనసాగిస్తూ 5వ ఇల్లు బుద్ధి, విద్య, సంతానం, మనో నిగ్రహం, ప్రతిభ స్థానం. శని ఇక్కడికి రావడం వల్ల మీరు తేలిగ్గా ఏ నిర్ణయం కూడా మీరు అసలు తీసుకోలేరు. చాలా ఆలోచించి అంచనా వేసి బాధ్యతతో అడుగు వేస్తారు. దీని కారణంగా ముందు చేసుకున్న తప్పులను పునరావృతం చేయకూడదనే భావన బలపడుతుంది. పిల్లలు చదువు, భవిష్యత్తు, కెరియర్ విషయంలో చాలా ప్లానింగ్ చేస్తారు. మీ యొక్క ప్రతిభను నిరూపించుకోవాల్సిన పరిస్థితులు, పోటీలు, ఇంటర్వ్యూల రూపంలో కూడా వస్తాయి. కానీ అదే సమయంలో పంచమ శని కారణంగా ఆలస్యాలు, మానసిక భారాలు, పిల్లల సంబంధమైన ఆందోళనలు పెరుగుతాయి. నేను ఈ రాశి వారికి స్వీయ సందేహం అనేది మీలో అధికంగా ఉండవచ్చు. ఇది నెగిటివ్ కాదు అని, అది మీ యొక్క శని మీలో బాధ్యతను పెంచుతున్నటువంటి సూచనని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.